discuss about indentation in Python. So indentation అంటే ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ స్పేస్ ఆర్ ట్యాబ్స్ యూజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ కోడ్. సరే గోల్ అంతా తర్వాత చూద్దాం. అసలు ఇది వేరే లాంగ్వేజెస్లో ఈ కాన్సెప్ట్ ఉందా అంటే యాక్చువల్లీ సేమ్ కాన్సెప్ట్ లేదు, బట్ సిమిలర్లీ అక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్లు అనేవి వాడేవాళ్ళు. సో వేరే లాంగ్వేజ్ గురించి తెలియని వాళ్ళు ఇబ్బంది పడకండి. సో కాసేపట్లో క్లారిటీ ఇస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం మీకు ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఇఫ్ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాస్తాను. సో అది ఇప్పుడు వరకు మీకు తెలీదు, ఒకవేళ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది రాకపోతే. బట్ డోంట్ వరీ, దాని గురించి నెక్స్ట్ చెప్తాను. బట్ ఈ ఇండెంటేషన్ అంటే ఏంటో చెప్పాలి అంటే నేను ఆ ఇఫ్ అని స్టేట్మెంట్ని, కండిషనల్ స్టేట్మెంట్ని వాడుకోవాలి, తప్పదు నాకు. బట్ యా, వినండి, మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది. సో అదర్ లాంగ్వేజెస్లో ఎలా రాసేవాళ్ళు కోడ్ అందరూ వినొచ్చు, ఒకవేళ వేరే లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా. ఫర్ సపోజ్ నాకు తెలిసిన సి లాంగ్వేజ్లో అయితే ఇఫ్ స్టేట్మెంట్ ఇలా రాసేవాళ్ళు. ఇఫ్ అని రాసి ఒక కండిషన్ అంటే ఏంటి? కండిషన్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. మనం రిలేషనల్ ఆపరేటర్లో అది చూసాం, 2 = 2. ఇది ట్రూ కండిషన్ అని రాసాం. అని రాసి అది వేరే లాంగ్వేజెస్లో అయితే ఈ విధంగా ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి ఇట్లా కిందకి వచ్చాక డూ సంథింగ్ అంటే ప్రింట్, ఓకే, సమ్ ప్రింట్ స్టేట్మెంట్ రాసేవాళ్ళు. ప్రింట్ ఐ ఆమ్ లెర్నింగ్ అబౌట్ ఇండెంటేషన్. సో దిస్ ఈజ్ మై ప్రింట్ స్టేట్మెంట్. సో ప్రింట్ స్టేట్మెంట్లో ఒకవేళ టెక్స్ట్ రాస్తే ఏమవుతుంది, ఒక స్ట్రింగ్ యాజ్ ఇట్ ఈజ్ అది ప్రింట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ప్రింట్ స్టేట్మెంట్ మీద కాదు, ఈ ఫ్లవర్ బ్రాకెట్ల గోల్ ఏంటో తెలియాలి. సో ఈ ఫ్లవర్ బ్రాకెట్ల మధ్యలో రాసిందంతా కూడా ఎన్ని లైన్స్ ఉన్నా కూడా, సో ఐ రైట్ ఆన్ వన్ మోర్ లైన్, ప్రింట్ పైథాన్. ప్రింట్ ఏమని రాస్తున్నాను? పైథాన్. ఓకే. సో లెట్ మీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్లవర్ బ్రాకెట్లో రాసిన కోడ్ అంతా కూడా లైక్ దీస్ 2 lines కమ్స్ అండర్ దిస్ ఇఫ్ బ్లాక్. ఏది? దిస్ ఈజ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ అదర్ లాంగ్వేజెస్ లైక్ సి ఆర్ జావా. కానీ మనకిక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ అనే కాన్సెప్ట్ లేదు, సో దాన్ని తీసేశారు పైథాన్లో. ఓకే, ఇక్కడ ఏ కాన్సెప్ట్ ఉందంటే ఆఫ్టర్ వెన్ యు ఆర్ రైటింగ్ సంథింగ్, ఓకే, అండ్ కింద లైన్స్ కనుక ఈ పైన ఒక స్టేట్మెంట్ మీద డిపెండెంట్ అయితే కనుక దాని ముందు కోలన్ పెట్టి, ఓకే, దాని తర్వాత లైన్స్ ఏవైతే ఉంటాయో కిందవి. సో ఇప్పుడు ఏంటి, దీని మీద డిపెండెంట్ ఈ లైన్ అని ఎందుకు అంటున్నాను? ఈ లైన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఈఫ్లో రాసిన కండిషన్ ట్రూ అయితే మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇండెంటేషన్ అంటే ఏం లేదు, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది 1 ట్యాబ్ స్పేస్ దూరంలో పెట్టాలి. ఏది? ఇఫ్ ఐ స్టార్టింగ్ ఉంది కదా, అక్కడి నుంచి ఈ ప్రింట్లో పి అనేది 1 ట్యాబ్ స్పేస్ దూరంలో ఉండాలి. ఇప్పుడు ఐ అండ్ పిఆర్ ఆన్ ద సేమ్ లైన్. సో నా ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక ట్యాబ్ స్పేస్ క్లిక్ చేస్తాను. సిమిలర్లీ దీని లోపల ఉన్న కోడ్ అంతా కూడా లోపల ఇన్ ద సెన్స్ 1 ట్యాబ్ స్పేస్ లోపల, అంటే 1 ట్యాబ్ స్పేస్ ఇవ్వడం అనమాట. సో నా ఇప్పుడు దీనికి కూడా ట్యాబ్ స్పేస్ ఇస్తాను. సో ఇదంతా కూడా ఇఫ్ లోపల ఉంది, ఇఫ్ బ్లాక్ లోపల రాసిన కోడ్ అని చెప్తాను. సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, ఎస్ ద కండిషన్ ఈజ్ ట్రూ, సో దీస్ 2 ప్రింట్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ నాకు ఈ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, 2 కనిపించాయి. అదే నేను ఇక్కడ ఒక ఫాల్స్ కండిషన్ రాస్తాను, 2 = 1 విచ్ ఈజ్ ఎ ఫాల్స్ కండిషన్. సో నౌ ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్, ఐ డోంట్ సీ ఎనీథింగ్ బికాస్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. సో ఎప్పుడైనా సరే ఏవైనా లైన్స్ పైన వాటి మీద డిపెండెంట్ అయ్యి ఉంటే, అంటే ఈ కేసులో ఈ 2 ప్రింట్ స్టేట్మెంట్స్ ఈ ఇఫ్లో ఉన్న కండిషన్ మీద డిపెండెంట్ కాబట్టి ఆ కండిషన్ పక్కన కోలన్ పెట్టి తర్వాత కింద లైన్స్ అన్నీ కూడా 1 ట్యాబ్ స్పేస్ దూరంలో మనం ఎంటర్ చేయాలి. ఈ ట్యాబ్ స్పేస్ని మనము ఇక్కడ ఇండెంటేషన్ అని పిలుస్తాం. దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఇండెంటేషన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనము కండిషనల్ స్టేట్మెంట్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.